ఎస్, ముందు నుంచి సుమన్ టీవీ చెప్తున్నట్టుగా ఎన్నికలు జరిగినప్పటి నుంచి, తమిళనాడు ఎన్నికలు జరిగినప్పటి నుంచి కౌంటింగ్ వరకు కూడా సుమన్ టీవీ మాత్రమే మీడియాలో, తెలుగు మీడియాలో, నేషనల్ మీడియాలో ఏ సర్వే సంస్థ చెప్పని విధంగా తమిళనాడులో విజయ్ కింగ్ కాబోతున్నాడు అంటూ మొదటి నుంచి కూడా సుమన్ టీవీ చెప్తుంది. ఇప్పుడు సుమన్ టీవీ చెప్పినట్టుగానే సీఎంగా విజయ్ కాబోతున్నాడు తమిళనాడు రాష్ట్రానికి. సో విజయ్కి ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, అలాగే వీసీకే పార్టీలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి మరో 2 పార్టీలు కూడా సపోర్ట్ చేయడంతో 120 మంది ఎమ్మెల్యేల జాబితాతో నేరుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ లోక్ భవన్కు వెళ్ళాడు. అక్కడ గవర్నర్ని కొద్దిసేపటి కిందట కలిసిన తర్వాత గవర్నర్ రాజేంద్ర పర్లికర్తో ఆయన భేటీ అయిన తర్వాత సో తన వద్దున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 అయితే అంతకంటే ఎక్కువగా 2 ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఉంది అనేటువంటి మొత్తం జాబితాను, అలాగే ఆ పార్టీలు ఇచ్చినటువంటి లెటర్స్ను కూడా నేరుగా అక్కడ గవర్నర్కు సబ్మిట్ చేశారు విజయ్. సో విజయ్ ప్రమాణ స్వీకారం రేపు జరగబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. సరిగ్గా 2 రోజుల కిందట ఎక్కడైతే విజయ్ ప్రమాణ స్వీకారం జరగాల్సినటువంటి వేదిక ఉందో, మళ్ళీ ఇప్పుడు అదే వేదికలో విజయ్ సంఖ్యాబలాన్ని పెంచుకొని మరి మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసి మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ ఒక్కడే ప్రస్తుతం ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. విజయ్తో పాటు మిగిలినటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రుల ప్రమాణ స్వీకారం సోమవారం లేదా మంగళవారం ఉండేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఈ 5 రోజుల పాటు ఒక సస్పెన్స్ కొనసాగింది. ముఖ్యంగా 2 రోజులు గడిచినటువంటి 48 గంటలు చూస్తే విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా, టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ యావత్ తమిళనాడు అంతా కూడా టెన్షన్ వాతావరణాన్ని కలిగించింది. సో యావత్ దేశాన్ని కూడా ఒక రకంగా రాజకీయంగా ఈ విషయాన్ని ఎదురు చూస్తున్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా కొనసాగినటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ కూడా అనుమతించారు. గవర్నర్ ఇప్పటి వరకు కూడా అనేక రకాల కొర్రీలు పెట్టినటువంటి తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర పర్లికర్ సో విజయ్ తాను సమర్పించినటువంటి 118 సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఇస్తేనే నేను విజయ్ని ప్రమాణ స్వీకారం చేయించడానికి అనుమతినిస్తానంటూ గవర్నర్ నిన్న చెప్పినటువంటి విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగా విజయ్ ఇప్పుడు 120 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు సమర్పించడంతో సో విజయ్కి తగ్గట్టుగా ఆయన కోరినట్టుగా రేపే ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు కొత్తగా 2026లో కొలువు తీరబోతున్నటువంటి 14వ అసెంబ్లీకి, తమిళనాడు అసెంబ్లీకి ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెట్టబోతున్నాడు విజయ్. సో విజయ్ ఇప్పుడు ఆయన 14వ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టిన తరువాత సో విజయ్ ముందు అనేక లక్ష్యాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు, అలాగే వీసీకే పార్టీ, అలాగే మరో 2 పార్టీలతో కలిసి విజయ్ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితుంది. అయితే ఇప్పుడు విజయ్ ఆఫర్ చేసినట్టుగా ఎవరైతే వామపక్ష పార్టీలు 2 స్థానాలు ఉన్నటువంటి సిపిఐ పార్టీ, మరో 2 స్థానాలు ఉన్నటువంటి సిపిఎం పార్టీ, ఈ 2 పార్టీలకు చెరొక మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసినప్పటికీ వామపక్ష పార్టీలు మాత్రం సున్నితంగా తిరస్కరించారు. విజయ్కు బయట నుంచే మద్దతు ఇస్తాము అనేటువంటి విషయాన్ని వామపక్ష పార్టీలు చెప్పారు. విజయ్ క్యాబినెట్లో తాము చేరబోము అనేటువంటి విషయాన్ని వామపక్ష పార్టీలు చెప్పాయి. సో ఇప్పుడు వామపక్ష పార్టీల నుంచి మంత్రి పదవుల్లోకి వచ్చేటువంటి అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వీసీకే పార్టీకి 2 స్థానాలు ఉన్నటువంటి వీసీకే పార్టీకి ఒక మంత్రి పదవిని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీసీకే పార్టీ ఒక కండిషన్ కూడా పెట్టింది. ఏంటంటే విజయ్ పోటీ చేసినటువంటి పెరంబూరు స్థానం నుంచి విజయ్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. అదేవిధంగా తిరుచి ఈస్ట్ నుంచి కూడా ఎమ్మెల్యేగా విజయ్ గెలుపొందడంతో తిరుచి ఈస్ట్లో విజయ్ రాజీనామా చేయడంతో ఆ స్థానం ఇప్పుడు ఖాళీ అయింది. కాబట్టి 6 నెలల్లోపు అక్కడ ఉప ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ నుంచి టీవీకే పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపకుండా ఇప్పటికే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా అక్కడ పోటీ చేయించాలని టీవీకే పార్టీ భావిస్తోంది. అలాగే త్రిష కూడా అక్కడి నుంచి పోటీ చేస్తుందేమో అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా
వీసీకే పార్టీ మాత్రం ఆ స్థానాన్ని తమకు కేటాయించాలి, అక్కడ వీసీకే పార్టీకి సంబంధించిన తమిళనాడు అధినేత అక్కడి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి, సో అన్ని పార్టీల మద్దతుతో అక్కడ వీసీకే పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలి, సో ఆ స్థానాన్ని గెలుపొందితే అప్పుడు వీసీకే పార్టీకి 3 స్థానాలు అవుతాయి అనేటువంటి ఒక కండిషన్ను వీసీకే పార్టీ టీవీకే పార్టీ అధిష్టానం ముందు ఉంచడంతో విజయ్ వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఎట్టకేలకు విజయ్ని అడ్డుకొని విజయ్ని అధికారంలోకి రానివ్వకుండా అతన్ని ముఖ్యమంత్రి చేయనివ్వకుండా అన్ని రకాల ప్రయత్నాలు తమిళనాడులో జరిగాయి. ఢిల్లీ పెద్దలు, బీజేపీ పెద్దలు, గవర్నర్ ద్వారా ఈ ప్రయత్నాన్ని ఆపేటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ కొన్ని గంటల పాటు నరాలు తెగే ఉత్కంఠత తమిళనాడు రాజకీయాల్లో కొనసాగింది. ఎప్పుడు లేని విధంగా దాదాపు 5 దశాబ్దాల పాటు శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే 2 పార్టీలు కూడా కలుస్తాయనేటువంటి ఒక ప్రచారం కూడా నడిచింది. అన్నా డిఎంకేలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా సో ఖచ్చితంగా అన్నా డిఎంకేను అధికారంలో తీసుకురావడానికి కొన్ని పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయంటూ కూడా పరోక్షంగా ఈ విషయాన్ని కూడా చెప్పడంతో విజయ్ని సీఎం కానివ్వకుండా అన్ని రకాల ఎత్తుగడలు జరుగుతున్నాయనేటువంటివి ప్రచారం కూడా జరిగింది. అందుకు తగ్గట్టుగా కూడా పరిస్థితులు అక్కడ ఉదహరించాయి. సో ఇప్పుడు వాటన్నిటినీ కూడా పక్కకు తోసిపుచ్చుతూ వామపక్షాలు విజయ్ వైపు నిలిచాయి. వామపక్షాలు విజయ్ వైపు నిలవడంతో వీసీకే పార్టీ కూడా ఇప్పుడు విజయ్ వైపు నిలిచినటువంటి పరిస్థితి. వీరితో పాటుగా ఒక్కొక్క స్థానం కలిగినటువంటి మరో 2 పార్టీలు కూడా ఇప్పుడు విజయ్ వైపు నిలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు విజయ్ నంబర్ 118 కంటే కూడా 120కి పెరిగిందనే చెప్పాలి. సో చాలా కీలకంగా మారబోతుంది ఈ అప్డేట్. ముఖ్యంగా అన్నా డిఎంకే భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా ప్రమాదకరంగా పడేటువంటి అవకాశం ఉంది. సో విజయ్ని టార్గెట్ చేయడానికి అన్నా డిఎంకే ప్రయత్నించింది కాబట్టి భవిష్యత్తులో అన్నా డిఎంకేను టీవీకే పార్టీ అలాగే కాబోయే ముఖ్యమంత్రి విజయ్ కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం అన్నా డిఎంకేను ఖాళీ చేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ను, నాయకత్వాన్ని అంతా కూడా టీవీకే పార్టీ వైపు లాక్కునేటువంటి అవకాశం ఉంది. మరొక విషయం ఏంటంటే స్టాలిన్, డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోయినా కూడా తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా చాలా హుందాగా స్టాలిన్ వ్యవహరించారు. కొద్దిసేపటి కిందటే స్టాలిన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్నేమని స్టేట్మెంట్ ఇచ్చారంటే మేము టీవీకే పార్టీని అధికారంలోనికి రానివ్వకుండా అడ్డుకోము, ప్రజా నిర్ణయాన్ని మేము శిరస్సా వహిస్తాము అనేటువంటి విషయాన్ని ఆయన కుండబద్దలు కట్టారు. కానీ అన్నాడీఎంకే నేతలు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తే అదేవిధంగా స్టాలిన్ మీద వారి కుమారుడు గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఒత్తిడి తెస్తున్నాడు, 2 పార్టీలు కలవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఊహాగానాలు బయటకు వచ్చాయి. అయినా కానీ ఇవాళ కూడా మళ్ళీ స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గవర్నర్కి కొన్ని సూచనలు చేశారు, రిక్వెస్ట్ చేశారు. టీవీకే పార్టీని అడ్డుకోవద్దు, త్వరగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, త్వరగా మీరు ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారం చేయించండి, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, ఇప్పటికే తమిళనాడులో ప్రభుత్వ కాలం పూర్తయింది కాబట్టి మీరు కొత్త ప్రభుత్వాన్ని కొలువు తీర్చాలి కాబట్టి మీరు వాళ్లకు అవకాశం ఇవ్వండి అంటూ కూడా స్టాలిన్ చాలా హుందాగా వ్యవహరించారు. దానికంటే ముందు ఇప్పుడు విజయ్కి మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలు అందులో అమ్మ మక్కల్ అనేటువంటి పార్టీ తప్ప మిగిలినటువంటి అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, ముఖ్యంగా కాంగ్రెస్, అదేవిధంగా వీసీకే, ఈ పార్టీలన్నీ కూడా డిఎంకేతో కలిసి కూటమిగా ఉండి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. వాళ్ళందరికీ కూడా అక్కడ డిఎంకే పోటీ చేయాల్సినటువంటి స్థానాలను వదులుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చినటువంటి పార్టీ డిఎంకే పార్టీ. ఇప్పుడు విజయ్కి మద్దతు ఇచ్చినటువంటి ఈ 13 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి కారణమైనటువంటి పార్టీ కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో డిఎంకే పార్టీ. అలాంటి డిఎంకే పార్టీ అధినేతగా ఉన్నటువంటి స్టాలిన్ చాలా హుందాగా వ్యవహరించారు. వాళ్ళు వెళ్ళి నేరుగా స్టాలిన్ అడిగితే ఒక్క కాంగ్రెస్ మినహా మిగిలినటువంటి వామపక్షాలు, వీసీకే పార్టీ నేరుగా స్టాలిన్ దగ్గరకు వెళ్ళి ఎస్ మేము మీ కూటమిలో పోటీ చేశాము, మీ వల్ల మేము ఎమ్మెల్యేలని గెలిపించుకోగలిగాం, ఎమ్మెల్యేలుగా గెలిచారు మా అభ్యర్థులు, మీకు అభ్యంతరం లేకుంటే విజయ్కు తాము మద్దతు ఇవ్వడానికి వెళుతున్నాము, విజయ్ మమ్మల్ని మద్దతు ఇవ్వమని కోరారు, మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని స్టాలిన్ ముందు వాళ్ళు ఉంచితే స్టాలిన్ నిరభ్యంతరంగా
మీరు వాళ్లకు మద్దతు ఇవ్వచ్చు. మీ రాజకీయ ప్రయోజనాలు, మీ రాజకీయ భవిష్యత్తును బట్టి మీ పార్టీ నిర్ణయాలు ఉంటాయి కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఎలాంటి కండిషన్స్ లేకుండా మీరు నేరుగా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ స్టాలిన్ ఇవ్వడంతో నేరుగా చాలా హుందాగా వ్యవహరించినటువంటి నాయకుడిగా స్టాలిన్ వ్యవహరించారు. కాబట్టి డిఎంకే పార్టీ వర్సెస్ అదేవిధంగా టీవీకే పార్టీ ఉంటుంది. మధ్యలో ఉండేటువంటి అన్నా డిఎంకే పార్టీ చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, బీజేపీతో కలిసి ఆడినటువంటి ఈ 2 రోజుల ఆడిన నాటకీయ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు భవిష్యత్తులో అన్నా డిఎంకే ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి తమిళనాడులో రాజకీయాలు గత 4 రోజులుగా రసవత్తరంగా మారాయి. గంట గంటకు ఒక అప్డేట్, గంట గంటకు ఒక మలుపు, గంట గంటకు ఒక బ్రేకింగ్స్. ఇవి చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. విజయ్ మే 9వ తారీఖున అంటే రేపు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. విజయ్ అను నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. సో మంత్రులుగా మరికొంతమంది సోమ లేదా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. చూద్దాం. తమిళనాడు రాజకీయాలు ఇప్పటి వరకు కూడా ఎంతో టెన్షన్ పుట్టించినటువంటి ఈ రాజకీయాలు ముందు ముందు మరింత ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయించగలవో చూద్దాం.